బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక సైబర్ క్రైమ్ పోలీసులు కొనతం దిలీప్ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. గతంలో ప్రభుత్వం పెట్టిన కేసుల నిమిత్తం ఈ రోజు ఉదయం సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కొనతం దిలీప్ను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్ గా కొనతం దిలీప్ ఉన్నారు. ఇక గతంలో ఆసిఫాబాద్ జైనూర్ ఘటనలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని సైబర్ క్రైమ్ పోలీసులు కొనతంలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక అనంతరం ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా మరోసారి ఆయన అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, అసలు కొనతం దిలీప్ ను మరొకసారి అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి అసలు? గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలను ఏ విధంగానైనా సరే వారిని అరెస్టు చేయాలంటూ, అంటే వారి యొక్క పైన లేని కేసులను నమోదు చేస్తున్నారు, కావాలనే పాత కేసులను కూడా తవ్వి తీస్తున్నారంటూ కూడా ఆరోపణలు వింటూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ రోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా అధికారి అయిన దిలీప్ పైన కూడా ఈ యొక్క కేసు నమోదవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. తాను మాత్రం దిలీప్ విషయంలో కావాలనే పాత కేసులన్నిటిని బయటకు తీసి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇప్పటికే వారి సతీమణి కావచ్చు, అతను కావచ్చు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పు అనుగుణంగానే పోలీసులకు కావలసిన వివరాలు ఇవ్వడానికి సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వచ్చినట్లుగానైతే దిలీప్ చెప్పడం అయితే జరిగింది. దొంగదారిలో ఉస్మానియాకు తీసుకెళ్లి అక్కడే ఏవేవో టెస్టులు చేస్తున్నారంటూ కూడా అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు ప్రస్తుత ప్రభుత్వము కావాలనే ఈ యొక్క చర్యలకు పాల్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎవరు ఏం చేసినా కానీ తాను పోలీసులకు తప్పకుండా సహకరిస్తానండి, ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా జంకేది లేదు అని అయితే ఇక్కడ దిలీప్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరుణ్, రైట్ లిఖిత్, అయితే టోటల్లో ఈ వ్యవహారం మొత్తం చూసుకున్నట్లయితే కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ కూడా కక్షపూరితంగా చేస్తుందో, అసలు బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది దిలీప్ అరెస్ట్ మీద? ప్రస్తుతం చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ విషయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తన పైన కావాలని కక్షపూరిత చర్యగానే ఇది చూస్తున్నామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇటువైపు పోలీసుల వర్షన్ చూసుకున్నట్లయితే తాము ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతున్నాము, అతని పైన ఉన్న కంప్లైంట్లకు సంబంధించి అంతేకాకుండా తమకున్న సమాచారము, తమ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఆయనను అదుపులోకి తీసుకుంటున్నామంటూ ఇటు ఒకవైపు అధికారులు చెప్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు దిలీప్ వైపు కావచ్చు కావాలనే ఆయనను అరెస్ట్ చేస్తున్నారని, ఇంకేవేవో కేసులో ఇరికించడానికి దొంగతనంగా అతన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్లడం, టెస్టులు చేయడం జరుగుతున్నట్టు కూడా ఆయన వైపు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ లిఖిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్.